భీమవరం మండలం అకివీడు సమతానగర్లో ఇప్పుడు ఉండే ఉధృతత ప్రవహిస్తూ ఉండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు. కానీ రోజురోజుకు ఉధృత ఎక్కువ అవ్వడంతో కాలనీ లోపల ఉంటున్న ఇల్లు నీటితో నాని గోడలు పడిపోయాయి. కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నామని, వరద పరిస్థితుల నుంచి కాపాడాలంటూ స్థానికులు వారి బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే అకివీడులోని సమస్తానగర్ పరిస్థితులపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. మండలం సమతానగర్లో ఇక్కడ ఉన్నాము. అంటే ఈ గత రోజు నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా ఇక్కడ సమతానగర్లో అంటే ఆకివీడు చేర్చుకునే ఉంటుంది. సమతానగర్ కూడా 17వ వార్డు గత 10 రోజుల నుంచి కూడా రోజుకి ఇప్పుడు వర్షాలు వర్షం తగ్గినా సరే రోజుకి ఇక్కడ వరద ఉధృత పెరుగుతుంది. సమతానగర్లో 17వ వార్డుని అంతటి కూడా పునరావాస కేంద్రాలకి తరలించారు. అదే కొంతమంది కూడా ఇంకా అక్కడ పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. గత 10 రోజుల నుంచి కూడా ఇల్లులన్నీ కూడా తడిసిపోయి ఈ వరద నీటిలో ఉన్నాయి. ఇక్కడ నగరవాసులను కనుక తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎప్పుడైనా గతంలో ఇది విధంగా వచ్చిందా లేకపోతే ఇదే మొదటిసారి అంటారా? గతంలో కూడా 3-4 సార్లు గతంలో కూడా 3-4 సార్లు ఇలాగ వచ్చిందండి. వరద ఉష్ణోగ్రత ఎప్పుడైతే పెరుగుతుందో ఈ ముంపుకి లోతత్తు ప్రాంతం కాబట్టి ఎప్పుడు ముంపుకి అనేది ముంపుకు గురవుతూ ఉంటుంది. అయితే ఈ బొడమేరు వాగు ఎప్పుడైతే తెగి వరదలో అక్కడ విజయవాడ మునిగిపోయిందో అప్పటి నుంచే మేము దీన్ని ఆనకట్టేయడానికి సుమారు 1000 బస్తాలతో కూడా అధికారులతో మాట్లాడి డ్రైనేజ్ డీ గారితో మాట్లాడి వేయించడం జరిగిందండి. కానీ వరద ఉధృత పెరగడం వల్ల వీళ్ళు ఇంకా మునిగిపోతారని ముందస్తుగానే 10 రోజుల క్రితం కానీ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారి పర్యవేక్షణలో అక్కడ ఒక కేంద్రం ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ఒక రాత్రి గారు తరలించడం జరిగిందండి. అక్కడ వాళ్ళకి అనేక సదుపాయాలని కూటమి ప్రభుత్వం అనేది ఖచ్చితంగా వాళ్ళకి పెట్టి వాళ్ళని చాలా చక్కగా చూసుకుంటున్నారు. అయినా సరే ఎప్పుడైతే ఇది లోతట్టు ప్రాంతంగా ఉందో అనేది మొన్న కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళామండి. ఆయన కూడా దీన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి మనం తెలియజేయడం జరిగిందండి. అదే ఇక్కడ సంబంధించి ఇక్కడ ఈ నగరానికి మరి 17 వార్డుకి సంబంధించి వేరే ఆయన ఉన్నారు. అసలు ఎటువంటి మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి సదుపాయాలు జరిగినాయి అంటారు? పునరావాస కేంద్రం తరలించారా లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నైట్ ఉదయం సాయంకాలం 9 గంటలకి అనుకోకుండా ఫ్లడ్ వచ్చిందండి. వాతావరణంగా మిమ్మల్ని వచ్చి ఈ వాటర్ రాగానే ఎమ్మనే 9 గంటల ట్రాక్టర్లు పెట్టి నైట్ 2 వరకు మన జడ్బీ స్కూల్కి తరలించడం జరిగిందండి. ఇది లోతట్టు ప్రాంతం అండి. ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లేబర్ అండి, కూలి పని చేసుకునే వాళ్ళే. జీవనాధారం కూలి పని అండి. అప్పుడు కూలి పనికి వెళ్తేనే ఇక్కడ జీవనాధారం ఉంటుందండి. ఇప్పుడు కూడా ఈ వాటర్ అనేది ఇప్పుడు కూడా ఇలాగ మాకు గతంలో ఒక 2-3 సంవత్సరాల కింద ఇదే వచ్చింది. మళ్ళీ అప్పటికన్నా ఇప్పుడు పెద్ద మొలక రావడం ఇదేనండి. మాకు కొల్లేరు దగ్గర ఉండడం వలన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఫ్లడ్ స్పీడ్గా లాగపోవడం వలన మాకు కొద్దిగా ఇబ్బంది అయ్యిందండి. చాలా ఒక 100 ఇల్లు వరకు గడపలు మునిగిపోయినాయండి. ఇంట్లో నీళ్ళు వెళ్ళిపోయిన చాలామంది ఇబ్బంది పడుతున్నారు. 300 మంది సుమారుగా ప్రతిరోజు ఉదయం టిఫిను, పాలు, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం భోజనం మన హై స్కూల్లో మన ఎమ్మెల్యే గారు తాలూకా ఎమ్మెల్యే గారు, ఇక్కడ మా ఆకివీడు మా ముడిల ప్రసాద్ గారు, బొల్ల వెంకట గారు, గంధం అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. కూటమి అధికారులు, జనసేన వాళ్ళు పిల్ల బాబులు గారు కానివ్వండి, కూటమి అభ్యర్థులు మన జానకి సుమంత్ గారు కానివ్వండి, మొత్తం అందరూ కూడా 2020లో వచ్చింది కదా, అప్పుడు కూడా ఇదే బాధ్యత ఉందన్నారు. అప్పటికిప్పటికి అప్పటి మీద ఇది కొద్దిగా పెద్ద మొలక సార్, బాగా పెద్ద మొలక అండి. ఇది బాగా ఇప్పుడు ఇంత ఎక్కువ రాలేదు. అప్పుడు వచ్చింది కానీ వచ్చిన 4 రోజుల్లో తగ్గిపోయింది. ఇది ఇప్పుడు అప్పుడే 10 రోజు 8 రోజులు అండి. ఇది వచ్చి ఇంకా పెరుగుతుందండి. ఇంకా రేపు కూడా పెరుగుతుందని చెప్తున్నారు. దాని గురించి ఆందోళన చెందవలసి ఉంది. ఇల్లులు కూడా చాలా ధ్వంసమైనాయండి. వాటర్ అంతా ఇంట్లోకి వెళ్ళిపోయిందండి. సామాన్యం తడిచిపోయినాయండి. మన అయితే గోడలు పడిపోయినాయండి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారండి. వీళ్ళందరూ గవర్నమెంట్ ఆదుకుని మా తిరుపతి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మీ ద్వారా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అమ్మా నువ్వు చెప్పమ్మా, ఇక్కడ మీరు ఎన్ని రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారమ్మా? 15 రోజులు బట్టి 10 రోజులు బట్టి ఇబ్బంది పడుతున్నామండి. అధికారులు వచ్చి మమ్మల్ని రాత్రుల్లో కదిలించారండి. పిల్లలు తల్లులు అందరూ వెళ్ళిపోయామండి. అయ్యగారులు తాటల మీద తీసుకెళ్లారు. మాకు మంచి భోజనం, మంచి నీళ్ళు బాగానే పెడుతున్నారండి. ఇప్పటికి లోటు లేకుండా శుభ్రంగా చూస్తున్నారండి. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు అసలు వచ్చారమ్మ ఇక్కడికి? మొత్తం ఇక్కడికి మొన్న వచ్చారు కదండి, వచ్చి అన్నారు. అందరూ చాలా మంది వచ్చారండి. బాగానే ఉంటున్నాయండి, బాగానే ఉంటున్నాయి. ఇంకంతేనండి మా
ఇది ఇక్కడ విషయం అయితే గత 10 రోజుల నుంచి కూడా ఇక్కడే దీనికి సంబంధించి ఇక్కడ సనత నగర్లోనే ఇక్కడ ఉంటున్నామని చెప్పి అంటున్నారు. అక్కడ ఏదైతే ఇలాగ ముంపుకి ఎప్పుడైతే వరద ఉధృత ఎక్కువగా పెరుగుతుందన్నది దృష్టిలో పెట్టుకుని ముందరే పునరావాస కేంద్రానికి తరలించారు. అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అక్కడే మొత్తం సదుపాయాలన్నీ కూడా అక్కడ అందరూ కూడా స్థానిక ఎమ్మెల్యే అయితే కానివ్వండి, ఇక్కడ అధికారులు అయితే కానివ్వండి, మొత్తం అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వాళ్ళందరికీ బాగుబోగులు కూడా అక్కడ చూసుకోవడం జరుగుతుంది. కెమెరా పర్సన్ రాజుతో సతీష్, స్వతంత్ర టీవీ, ఆకివీడు, సనత నగర్ నుంచి.